Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about the ray diagram in the prism in the human eye and colorful world. Friends, first మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం. ఆ డయాగ్రామ్ ని డ్రా చేసుకొని ప్రిజం డయాగ్రామ్ డ్రా చేసుకొని ఎప్పుడు రే అనేది ఎలా ట్రావెల్ అవుతుందో మనము ఈ క్లాస్లో తెచ్చుకుంటాం. సో ఫస్ట్ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రీఫ్రాక్షన్. ఇది అర్థమైనట్టయితే మనకి ఈజీగా ఇప్పుడు చెప్పే క్లాస్ అంతా కూడా అర్థమవుతుంది. రీఫ్రాక్షన్ అండ్ గ్రేజింగ్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇవి ఎప్పుడు ఎలా ట్రావెల్ అవుతాయంటే మనకి ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనకి రీఫ్రాక్షన్ always from denser medium to rarer medium. Always light will traveling from rarer medium to denser medium to rarer medium. So for example see here ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి డెన్సర్ మీడియం ఉంటుంది, ఇక్కడ రేరర్ మీడియం. అన్ని సర్ఫేస్లు ఇలాగనే తీసుకుంటాం. సో ఇక్కడ పైన అంతా వచ్చేసి డెన్సర్ మీడియం ఉంటుంది, కిందంతా వచ్చేసి రేరర్ మీడియం ఉంటుంది. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే అనేది డెన్సర్ మీడియంలో ఇలా వచ్చి ఇలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఇలా సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది. సర్ఫేస్ ఇది వచ్చేసి సర్ఫేస్ అనమాట. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. లైట్ రే ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ద డెన్సర్ మీడియం స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే వెంటనే ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఒక కండిషన్ తెలుసు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ వెన్ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో కాబట్టి లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో వస్తుంది. ఇప్పుడు రేరర్ మీడియంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి లైట్ రే ఇలా ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రీఫ్రాక్టెడ్ రే అని మనం తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. దీనికి ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కూడా డెన్సర్, దిస్ ఈజ్ ద డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ద రేరర్ మీడియం, దిస్ ఈజ్ ఆల్సో డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ద రేరర్ మీడియం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ ఇన్సిడెంట్ రేని స్ట్రైక్ చేస్తుంది. ఇన్సిడెంట్ రేని స్ట్రైక్ చేస్తే మనకు ఒక కండిషన్ తెలుసు. క్రిటికల్ యాంగిల్లో వెన్ యాంగిల్ ఐ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్, యాంగిల్ ఐ అనేది క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటే దిస్ ఈజ్ ద రీఫ్రాక్టెడ్. లైట్ రే అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 90 degrees. అంటే రీఫ్రాక్టెడ్ రే ఎప్పుడైతే గ్రేజింగ్ లైన్లో, అంటే ఈ గ్రేజింగ్ లైన్ మీదకి వెళ్ళి ట్రావెల్ అయితే దీన్ని ఏమంటే గ్రేజింగ్ ఎమర్జెన్స్ అని కూడా అంటాం అనమాట. గ్రేజింగ్ ఎమర్జెన్స్, దీన్ని గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటాము. లైట్ రే అనేది గ్రేజింగ్ ఎమర్జెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయితే అప్పుడు ఎగ్జాక్ట్లీగా రీఫ్రాక్టెడ్ రే 90 degrees ఉంటే, రీఫ్రాక్టెడ్ 90 degrees ఉంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఐ దేనికి ఈక్వల్ అంటే క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ అనమాట. అలా కాకుండా ఇలా రీఫ్రాక్టెడ్ ఫామ్ అయింది అనుకోండి, ఇప్పుడు యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ అని కూడా అనొచ్చు, లేకపోతే యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ ఆర్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద మీడియం. సో ఏబి అనేది 2 సర్ఫేసెస్ని డివైడ్ చేసే మీడియం అనమాట. సో కాబట్టి మనము దీన్ని ఇలా రాసుకుంటాము, ఏబి ఈజ్ అ సర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నార్మల్ని మనము డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు క్లాస్ చెప్తాను లేదా అర్థనా వచ్చి వస్తాపో మెంటల్ నాయిల్. ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది ఐ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ అన్నీ కూడా ఇవన్నీ ఇన్సిడెంట్ రే, ఇది రీఫ్రాక్టెడ్ రే. ఇది వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సిడెంట్ రే అనేది యాంగిల్, ఎప్పుడైతే యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ అయితే అప్పుడు రీఫ్రాక్టెడ్ రే అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో దీన్ని రిఫ్లెక్టెడ్ రే అని అంటాం అనమాట. యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద అంటాం, లేదంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్గా మనము దీన్ని రాసుకుంటాము. ఇది అర్థమైనట్టయితే ఇప్పుడు చెప్పే డయాగ్రామ్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద అనదర్ వన్. హియర్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎల్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి 90 degrees అని అంటాం. సో ఇక్కడ వచ్చేసి 45 degrees. మన ఇష్టం ఎంతైనా యాంగిల్ తీసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయినా తీసుకొని కూడా మనకి సాల్వ్ చేయొచ్చు. మనకి జస్ట్ ఫండమెంటల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇప్పుడు ద ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద పీక్యూ సర్ఫేస్ పర్పెండికులర్లీ. అప్పుడు లైట్ రే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. లైట్ రే ఏమవుతుందంట ఎగ్జాక్ట్గా పర్పెండికులర్గా లైట్ రే వెళ్ళి ఇక్కడ ట్రావెల్ చేసి స్ట్రైక్ చేస్తుందంట. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. సో ఈ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. మనకు కండిషన్ తెలుసు, ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఆర్ రేరర్ టు denser, light ray will traveling perpendicular to the surface. Light ray will traveling from perpendicular to the surface. This is the denser, this is the rarer. Light ray is undeviate. ఇక్కడ ఉందంటే rarer to denser, light ray is undeviate అని అంటాం. AB సర్ఫేస్ అంటే పర్పెండికులర్ గా ఎప్పుడైనా సరే ఇది సర్ఫేస్. సో AB అనేది సర్ఫేస్, AB అనేది సర్ఫేస్. దీనికి పర్పెండికులర్ గా పోతే డెన్సర్ టు రేరర్ అయినా, రేరర్ టు డెన్సర్ అయినా ద లైట్ రేస్ అన్డివియేట్. ఇక్కడ రేరర్ ఏంటిది? ఎయిర్ మీడియం. డెన్సర్ ఏంటిది? గ్లాస్ మీడియం. సో ఎలా ఉంది? పర్పెండికులర్ వెళ్ళి స్ట్రైక్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత ఉంది మనకి? 90 degrees ఉంది. లైట్ రే ఇలా వెళ్ళి ట్రావెల్ చేసి స్ట్రైక్ చేస్తేనే ద లైట్ రే ఈజ్ అన్డివియేట్ అని అంటాం కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ నుంచి దీనికి ఇలా రాసుకుంటా, ఇలా డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ 45 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? 45 degrees. ఇక్కడ కూడా 45 degrees. ఇక్కడ ఎంత ఉంది మనకి? 90 degrees. ఇక్కడ 90 degrees అనేది ఉంటుంది. ఇక్కడ 45 degrees ఉంటుంది, 45 degrees ఉంటుంది. ఎందుకంటే దిస్ లైన్, దిస్ రిఫ్రాక్టెడ్ రే, దిస్ ఈజ్ ద ప్యారలల్ టు ద QR సర్ఫేస్. అంటే బేస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి ఇక్కడ 45 ఉంటే ఇక్కడ కూడా 45 ఉంటుంది. ఇక్కడ 90 degrees ఉంటే ఇక్కడ 90 degrees అని అంటాం. లేదంటే ఇక్కడ 90 degrees ఉంటే ఇక్కడ కూడా మనకి 90 degrees ఉందని చెప్తాం. సో ఎగ్జాక్ట్లీ ఇది వరకు క్లియర్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే PR సర్ఫేస్ స్ట్రైక్ చేస్తుందో వెంటనే ఇది ఇన్సిడెంట్ రే కదా, ఇక్కడ నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ నార్మల్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉండే సర్ఫేస్ కి పర్పెండికులర్ గా ఉంటుంది. పర్పెండికులర్ లైన్ ని మనము డ్రా చేసుకున్నాం. సో ఇలా డ్రా చేసుకుంటాం పర్పెండికులర్ గా. పర్పెండికులర్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది మనకి? 90 degrees. ఎందుకు? నార్మల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండికులర్ టు ద సర్ఫేస్. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఓకే, అదే వదిలిపెట్టాలి. సో ఇక్కడ 45 degrees ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? యాంగిల్ అనేది 45 degrees ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees. సో ఇక్కడ నుంచి ఇలా 90 degrees. ఆల్రెడీ 45 అయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది? 45 degrees. 45 + 45 90 degrees. సో సర్ఫేస్ నుంచి నార్మల్ కి ఇక్కడ 90 degrees, సర్ఫేస్ నుంచి నార్మల్ కి 90 degrees, సర్ఫేస్ నుంచి నార్మల్ కి 90 degrees, సర్ఫేస్ నుంచి నార్మల్ కి 90 degrees ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు కండిషన్ తెలుసు, యాంగిల్ I < C = రిఫ్రాక్షన్. యాంగిల్ I = C is the grazing emergent. యాంగిల్ I < C TIR, total internal reflection. Say C is equal to 42 degrees. Here angle I is equal to 45 degrees. C is equal to 42 degrees. Which is the greater? So angle I is greater than the critical angle. So ఇది షూట్ అవుతుందా? కాదు. ఇది షూట్ అవుతుందా? కాదు. యాంగిల్ I is greater than C. So TIR, total internal reflection అవుతుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే లైట్ రేని ఇలా డ్రా చేసుకుంటాం. దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ రే. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. సో ఇక్కడ 45 degrees ఉందనుకోండి, ఇది రెండు ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్గా 90 degrees ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 45 degrees అని ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? ఎగ్జాక్ట్గా 45 degrees అనేది ఉంటుంది. సో లైట్ రే అనేది ఇలా ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ 90 degrees అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది. లైట్ రే మనం కండిషన్ చెప్పాం కదా, ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఆర్ రేరర్ టు డెన్సర్, లైట్ రే విల్ ట్రావెల్ పర్పెండికులర్ టు ద సర్ఫేస్, ద లైట్ రే ఇస్ అన్డివియేట్. QR, డెన్సర్ టు రేరర్. ఇది గ్లాస్ లో నుంచి ఎయిర్ లోకి వస్తుంది అంటే డెన్సర్ టు రేరర్. లైట్ రే ఏమవుతుంది? పర్పెండికులర్ టు ద
క్యూఆర్ సర్ఫేస్ తో ద లైట్ రేజ్ అన్డీవియేట్. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 90 degrees అనేది ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 90 degrees అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మనకి 90 degrees అనేది ఉంటుంది. ఈ విధంగా మనం రాసుకుంటాం. 45 45 90 90 degrees, ఇక్కడ 45 45 90 సమ్ ఆఫ్ ది ఓకే. ఇక్కడ టోటల్ సర్కిల్ లాగా ఉంటే మనకి 360 degrees అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని లైట్ రే ఇక్కడ మనం డ్రా చేసుకుంటాం.